అపూర్వ మా శారద అత్తయ్యని చంపించబోయింది. మా బావకు వాళ్ళ అమ్మంటే ప్రాణం. ఆ అపూర్వే తన అమ్మని చంపించబోయిందని తెలిసిన మరుక్షణం బావ తనని చంపాలని వెంబడించాడు. కానీ మీరు తనని కాపాడేశారు. మీరు ఆ అపూర్వకి కొమ్ము కాశారు. భూమి, ఎవరి కొమ్ము కాయటం నా పని కాదు. మదమెక్కిన నేరస్తుల కోరలు పీకటమే నా పని. నేను అపూర్వ ఒకదాన్నే కాపాడలేదు, నీ హస్బెండ్ గగన్ని కూడా కాపాడాను. గగన్ అపూర్వని చంపేసి జైల్లోకెళ్ళి కూర్చుంటే రీసెంట్గా గగన్ని పెళ్లి చేసుకున్నా నీ లైఫ్ ఏమవుతుంది? అంటే యాక్సిడెంటల్గా నీ లైఫ్ కూడా నేను సేవ్ చేశాను. మీ ఆయనకి ఆవేశం తగ్గించుకోమని చెప్పు. అప్పుడే నువ్వైనా మీ అత్త అయినా మీ మరదలైనా ప్రశాంతంగా ఉంటారు. అపూర్వ మిమ్మల్ని ఏదో చేసింది, మీకు అన్యాయం జరిగింది అనుకుంటే నా దగ్గరకొచ్చి మీ ఆయన్ని ఒక్క కంప్లైంట్ ఇవ్వమని చెప్పు. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఎనీవే, నీ గగన్ వల్ల తనకి ప్రాణహాని ఉందని అపూర్వ కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు అపూర్వకి ఎవరి వల్ల ఏం జరిగినా నీ గగనే జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. ఈ మాట చెప్పి ఆయన్ని కాస్త కంట్రోల్లో పెట్టు. ఇది మీ గగన్కు చెప్పిపోదామని వచ్చాను. నీతో చెబుతున్నాను కాబట్టే ఇంత ప్లెయిన్గా చెబుతున్నాను. అదే మీ వారితో అయితే చాలా ఘాటుగా చెప్పేవాణ్ణి. పోలీస్ వార్నింగ్ ఎలా ఉంటుందో మీ ఆయనకి బాగా తెలుసు. ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో. నీ గగన్ వల్ల తనకి ప్రాణహాని ఉందని అపూర్వ కంప్లైంట్ ఇచ్చింది. ఆ అపూర్వ చావు నా చేతుల్లో మాత్రమే ఉంది. నువ్వు ఆ ఎస్పీతో కొంచెం జాగ్రత్తగా ఉండు బావా. అదే విషయాన్ని వెళ్ళి ఆ అపూర్వకి ఎస్పీకి వెళ్ళి చెప్పు, నాకు కాదు. అన్నయ్య, అన్నయ్య, ఏంటి? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పూరి, మీ అన్నయ్య ఇప్పుడే కదా ఆఫీస్ నుంచి వచ్చారు. నీ కాలేజ్ విషయాలు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పడం అవసరమా? అది కూడా కరెక్టేలే భూమి. సరే అన్నయ్య, నేను తర్వాత మాట్లాడతాను. ఆగుపురి, నువ్వు ఏదో చెప్పాలనుకున్నప్పుడే ఈ మహాతల్లి అడ్డుపడుతుందంటే దాని అర్థం చెప్పొద్దని. చెప్పొద్దని సైగ కూడా చేసి ఉంటుందే. నేను మరీ అంత చెవుల్లో పూలు పెట్టుకున్న వాళ్ళ కనిపిస్తున్నానా? మ్యాటర్ ఏదో సీరియస్ అనుకుంటా. విషయం ఏంటో చెప్పు. అంటే అన్నయ్య అది చెప్పు. అంటే అన్నయ్య, మన ఇంటికి ఎస్పీ సూర్య గారు వచ్చారు. ఇక్కడ వరకు రావాల్సిన అవసరం అతనికే వచ్చింది. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. అది బావా, నువ్వు అపూర్వని తరుముకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కదా. అపూర్వ తనకి ప్రాణభయం ఉందని, తనకి ఏం జరిగినా దానికి నువ్వే బాధ్యుడివని కంప్లైంట్ ఇచ్చిందంట. ఆ విషయం గురించి సూర్య గారు నీతో మాట్లాడడానికి వచ్చాడు బావా. మాట్లాడడానికి కాదు భూమి, వార్నింగ్ ఇవ్వడానికే కదా వచ్చానని చెప్పారు.
వాడు వార్నింగ్ ఇస్తే నేను తీసుకుంటానా? ఎస్పీ అపూర్వ వీళ్ళంతా తాటాకుల్లాంటి వారు. చప్పుడు చేస్తారు. అగ్గిపుల్ల గీస్తే మాడి మసైపోతారు. ఆ అపూర్వ జోలికెళ్తే అరెస్ట్ చేస్తానని చెప్పడమే కదా వాడి వార్నింగ్. వాడు అరెస్ట్ చేసేదేంటి? ఇదిగో ఇప్పుడు ఓకేనా? నా చెయ్యి బానే ఉంది కదా? బావా మరి బానే ఉందనుకుంటే మరో గ్లౌజ్ ఎందుకు వేసుకున్నావు? తీ. నేను ముందే చెప్పాను కదా చేతికి దెబ్బ తగిలిందని. అయ్యో గాయమైన చేతికి గాలాడాలని మన పూరి కూడా చెప్పింది కదా బావా. ఆ గ్లౌజ్ తీసే బావా, తీసే బావా, తీసే. నో 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 నేను తీను. అంటే కొన్ని గాయాలు గాలి ఆడకపోయినా మానిపోతాయి. అంత మొండిగా మాట్లాడతావేంట్రా? ఏ గాయానికైనా గాలి ఆడాల్సిందే, లేదంటే సెప్టిక్ అవుతుంది.